ఓ యువకుడైన తండ్రి తన చిన్న కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉండేవాడు. ఇంతలో ఎక్కడి నుండో వచ్చిన ఒక కాకి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని నానా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు మళ్ళీ అడిగాడు, నానా అదేమిటి అని. తండ్రి మళ్ళీ జవాబు ఇచ్చాడు, అది కాకి అని. కొడుకు పదే పదే అడగసాగాడు, అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపికగా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి చేప మీద కూర్చొని ఉన్నాడు. ఎవరో అతని కొడుకును చూడడానికి వచ్చినట్లు అనిపించింది. తండ్రి కొడుకును అడిగాడు, ఎవరు బాబు వచ్చింది అని. కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి కొడుకును అడిగాడు. అప్పుడు కొడుకు విసుక్కుంటూ బదులిచ్చాడు, మీరు ఓ చోట ఊరికే ఉండలేరా? పని పాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తూ ఉంటారే. తండ్రి గట్టిగా నిర్ఘంటపోయాడు. చేతులతో తల పట్టుకున్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు, నేను నిన్ను ఒక్కసారి అడిగితే ఇంతగా విరుచుకుపడుతున్నావే, ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాది సార్లు వేధించేవాడివి. నేను నిన్నెప్పుడైనా విసుక్కున్నానా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అది కాకి కాకి అని చెప్పేవాడినిగా. తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్లే కాదు సుమా. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఓసారి ఆలోచించండి. సహనానికి మించిన సంపద లేదంటారు. ఇది ఎప్పటికీ గుర్తించుకోండి. తల్లిదండ్రులకు మించిన ఆస్తి లేదు, గుర్తించుకోండి. ఇది మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఇంకా సుస్వర్ణ మోటివేషనల్ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని యాక్టివేట్